హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం ఎడిటింగ్కి యూస్ఫుల్ అయ్యే 5 టెలిగ్రామ్ బాట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎడిటింగ్ చేసినప్పుడు మనం చాలా టైం ఎడిటింగ్ మీద ఫోకస్ చేస్తాం. అలాంటప్పుడు మనకి చాలా అంటే చాలా టైం మనకి వేస్ట్ అవుతుంటుంది. అలాంటప్పుడు అలా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ బాట్స్ అనేవి కొద్ది వరకు ఉపయోగపడతాయి. మనం ఎడిటింగ్ మీద చాలా అంటే చాలా టైం స్పెండ్ చేస్తుంటాం. అలాంటప్పుడు మనకి టైం కూడా వేస్ట్ అవుతుంటది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ బాట్స్‌ని మనం యూజ్ చేస్తే కొంతవరకు మనం ఆ టైం వేస్ట్ అనేది తగ్గించొచ్చు. ఎలా టైం వేస్ట్ తగ్గించవచ్చో ఈ వీడియోలో చూద్దాం. పదండి. ఈ బాట్ ఏంటంటే మనం ఏదైనా సాంగ్ మనం చూస్తుంటాం. అది నచ్చుతుంటది. దాంతో ఎడిట్ చేయాలనుకుంటాం. ఈ ఆ సాంగ్ పేరు మనకు తెలియక మనం ఎక్కడెక్కడో ఎతుకుతుంటాం. ఈ బాట్ ఏటి చేస్తదంటే ఆ సాంగ్‌ని మనం ఆ వీడియోని గాని, లేకపోతే ఆ ఆడియోని గాని దీనికి బాట్‌కిస్తే ఇదేమో ఆ సాంగ్ పేరుతో పాటు ఆ ఆడియో గూడా మనకి లింక్ గూడా ఇస్తది. ఈ బాట్‌తో మనం ఈజీగా మనం సాంగ్స్‌ని ఫైండ్ జేయొచ్చు. చూడండి ఒకసారి ఎలా పనిచేస్తుందో. ఆ వీడియో తీసుకున్నాను. ఆ వీడియోని బాట్‌కి పంపిస్తున్నాను. వెయిట్ చేద్దాం. చూడండి సాంగ్ పేరుతో పాటు ఇది సాంగ్ లింక్ గూడా ఇచ్చింది మనకి. డైరెక్ట్‌గా ఆడియోని మనం ప్రివ్యూ చేయొచ్చు. కాకపోతే డౌన్‌లోడ్ గూడా చేసుకోవచ్చు. సెకండ్ పార్ట్ చూస్తే ఇది వీడియో టు ఆడియోగా కన్వర్ట్ చేస్తది. అది ఎంపీ3గా గాని. ఈ బాట్‌కి మనం ఆ వీడియో ఇస్తే దాన్ని మనకి ఆడియోలాగా కన్వర్ట్ చేసిస్తది. ఈ బాట్ ఎందుకంటే మనం వీడియోని ఆడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. మనకి అంత ఎక్స్‌పోర్టింగ్‌కి, ఇంపోర్టింగ్‌కి టైం తగ్గుతది. మన థర్డ్ బాట్ ఏటంటే, ఇది వోకల్ రిమూవల్. మనం క్యాప్‌కట్‌లో గాని, ఇంకేదైనా సాఫ్ట్‌వేర్‌లో గాని రిమూవ్ చేయడానికి టైం పడతది. అదే గాని ఈ బాట్‌తో అయితే మనం వితిన్ సెకండ్స్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు వోకల్ రిమూవల్‌ని. ఇదెలా యూజ్ అవుతదంటే, మనం ఇందాకలా తీసుకున్న ఆడియోని ఈ బాట్‌కి మనం సెండ్ చేస్తే, ఆ బాట్ ఏం చేస్తదంటే, దాన్ని 3 ఆడియోస్‌గా మనం కన్వర్ట్ చేసేస్తది. మెయిన్‌దేమో మనం ఇచ్చిన ఆడియో. సెకండ్‌దేమో వోకల్ అది ఏదైతే వోకల్ రిమూవ్ చేసిందో అది. థర్డ్‌దేమో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. I've seen this one. This is a classic. ఈ 3 మనకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు ఈ రెండిటిల్ని. ఫోర్త్ బాట్ గురించి చూస్తే ఇది డౌన్‌లోడింగ్ బాట్. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, లేకపోతే యూట్యూబ్‌లో గాని, ఏవైనా మనకు వీడియోలు నచ్చితే, లేకపోతే ఏమైనా టెంప్లేట్‌లు గాని, ఏవైనా మనకు నచ్చితే డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటాం. ఒక్కొక్కసారి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ గాని, లేకపోతే వెబ్‌సైట్‌లు గాని యూజ్ చేస్తుంటాం. అవి సరిగ్గా వర్క్ అవ్వకపోవచ్చు. గానీ ఈ బాట్‌లో అయితే ఈజీగా అంటే ఈజీగా మనం ఏవైనా లింక్స్ ద్వారా వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఎలా పనిచేస్తుందో. చూడండి మీరు. మనం ఈ వీడియోకి లింక్ సెండ్ చేసాం. హ్మ్. వీడియో వీడియో మనకిచ్చింది చూడండి. హ్మ్. ఈ బాట్ ఇలా పనిచేస్తుంది. ఫిఫ్త్ బాట్ గురించి చూస్తే ఇది స్క్రీన్‌షాట్ జనరేటింగ్ బాట్. ఈ బాట్ ఏం చేస్తుందంటే మనం ఏవైనా వీడియోలు గాని, ఏవైనా అంటే ఈజీగా ట్రిమ్ చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఆ వీడియో సెండ్ చేశాను. అక్కడ ట్రిమ్ వీడియో అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో అక్కడ టైమ్ స్టాంప్ మెన్షన్ చేయాలి. ఇలా ఇస్తే మనం ఇలా సెండ్ చేస్తే మనకి
అక్కడి నుంచి మనకెక్కడి వరకు కావాలో అక్కడి వరకు అది ట్రిమ్ చేసిస్తది. ఈ బాట్‌లో ఇంకా ఏం చేయొచ్చంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. లేకపోతే వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ బాట్ యూజ్ అవుతుంది. మనకి ఎడిటింగ్‌లో ఏవైనా క్లిప్స్ లెంతీ వీడియోస్‌ని ఈజీగా అంటే ఈజీగా ట్రిమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ కొన్ని 1 జీబీ ర్యామ్ కావచ్చు. లేకపోతే 2 జీబీ ర్యామ్‌లో క్యాప్‌కట్‌లో గాని ఇంకేమైనా సాఫ్ట్‌వేర్స్‌లో ఎక్స్‌పోర్టింగ్ అవ్వకపోవచ్చు. అలా అలాంటప్పుడు ఇలాంటి బాట్ యూజ్ అవుతుంది. ఈ బాట్‌లో అంటే ఈజీగా అంటే ఈజీగా మనం ట్రిమ్ చేయొచ్చు. చివరగా ఏంటంటే ఒక మంచి వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో మనం యానిమేషన్ గాని ఏవైనా ఫైండ్ చేయొచ్చు. ఎలా అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఏవైనా యానిమీస్ చూస్తుంటాం. ఆ యానిమీస్ మనకి నచ్చితే చూడాలనుకుంటాం. లేకపోతే ఆ యానిమీ మీద ఎడిట్ చేయాలనుకుంటాం. ఆ యానిమీ గురించి మనం ఎక్కడ సెర్చ్ చేసినా దొరకకపోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఆ యానిమీ ఏ ఎపిసోడ్‌లో ఉందో ఎతుక్కోవాల్సొస్తది. అలా ఫైండ్ చేయడానికి మనకి గంటల తరబడి టైం వేస్ట్ అవుతుంటది. అలాంటప్పుడు ఈ వెబ్‌సైట్ మనకి ఉపయోగపడతది. ఏ విధంగా అంటే మనం సింపుల్‌గా అంటే సింపుల్‌గా మన స్క్రీన్ షాట్ తీసి ఈ ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే అది ఏ యానిమీయో ఆ సీన్ ఎక్కడొస్తుందో టైమ్ స్టాంప్‌తో సహా మనకి ఇస్తది. అక్కడి నుంచి మనం తీసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి ఈ వెబ్‌సైట్ యూజ్ అవుతది. బాట్ లింక్స్ అని మన టెలిగ్రామ్‌లో ఛానెల్‌లో పోస్ట్ చేశాను. అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఎడిటర్ ఫ్రెండ్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.